నాటుకోళ్ల పెంపకంలో నాణ్యమైన నాటుకోడి పిల్లల ఎంపిక ప్రధానమైన అంశం. కోడి పిల్లలను ఎక్కువ మొత్తంలో పెంచాలి అనుకున్నప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. చిన్న పిల్లల పెంపకంలో మొదటి 6 వారాలు చాలా కీలకమైనది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇది మా బ్రీడింగ్ సెక్షన్ అండి. కోళ్లను పొదగేయడానికి వాడే ప్లేసు. ఈ ఒక్కొక్క కోడి కింద 10 నుంచి 15 గుడ్లు వేస్తాను నేను. ఇట్లా ఇప్పుడు మొత్తం 6 కోళ్ళను పొదగేసాము. ఒక్కొక్క దాని కింద 12-15 ఉన్నాయి. ఇవి పొదగేసిన తర్వాత 21 డేస్కి పిల్లలు బయటకు వస్తాయి. ఈ గుడ్లు వేసినప్పుడు మనం ఎండాకాలం అయితే ఇసుక ప్లాస్టిక్ దాంట్లో ఒక ఇసుక పోసుకొని గుడ్లు పెట్టిన తర్వాత కొన్ని కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే 21 డేస్కి ఈ పిల్లల్ని చేస్తాయి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చుకొని ఒక జాబ్లో కోడిని పిల్లలు వేసుకోవాలి. వచ్చిన రోజు నుంచి 3 రోజులు వరుసగా బెల్లం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 3 రోజులు పసుపు నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. మనం అట్లా ఇస్తే దాని లోపల ఏమన్నా అప్పుడే పుట్టిన పిల్లలు కాబట్టి లోపల ఏమన్నా కొంచెం మైల లాంటిది ఏమైనా ఉంటే కడుపులో అంతా కరిగిపోయి అదంతా బయటకు వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 రోజులు బెల్లం నీళ్ళు, 3 రోజులు పసుపు నీళ్ళు ఇవ్వాలి. ఆ తర్వాత 3 రోజుల తర్వాత పసుపు నీళ్ళల్లో కొంచెం యాంటీబయాటిక్ పౌడర్ కూడా వేసిస్తే మంచి హెల్తీగా మంచిగా పిల్లలు తరగడానికి అన్నిటికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ బెల్లము పసుపు నీళ్ళు ఫస్ట్ వీక్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ వాటర్ పెట్టుకున్నాను, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ గుడ్ల మీద డేటు పేరు ఎందుకు రాస్తామంటే మా దగ్గర చాలా కోళ్ళు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు 5-6 కోళ్ళు చిప్పు గుడ్లు పెడతా ఉంటాయి. రేపు అన్నీ ఒక దగ్గర మేము స్టోర్ చేస్తాము. రేపు వాటిని పొదగేసేటప్పుడు ఏ కోడి గుడ్డు ఆ కోడి కింద వేయడం కోసం పలానా రోజు ఈ కోడి ఈ డేట్ను పెట్టిందని మనం రాసుకుంటే ఈ గుడ్లని పొదగేసేటప్పుడు మనం ఏ కోడి గుడ్డుని మనం గుర్తుపట్టి దాని కింద వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి దాని పేరు, అది పెట్టిన డేటు అని రాసుకుంటాం. రాసుకోవడానికి మెయిన్ కారణం అది. అలా లేదు రాసుకోకుండా అన్నీ కలవరు గంపలా కలిపేస్తే ఏ కోడి గుడ్డు అనేది మనకు అర్థం కాదు. కాబట్టి మనకు అర్థం అవ్వడం కోసం పేరు రాసుకొని ఆ కోడి కింద వేస్తే రేపు పిల్లలు వచ్చిన తర్వాత కానీ ఈ పుంజుకి ఈ పెట్టకి వచ్చిందన్న పిల్లలని మనకు గుర్తుంటుంది. లేదంటే అన్నీ కలిపేస్తే ఏ పెట్టకి ఏ పుంజుకి ఏ పిల్ల వచ్చిందనేది మనకు తెలియడం కోసం ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం ఒక కోడి 10 నుంచి 12 గుడ్లు పెడితే అన్ని పిల్లలు చేయాలని ఏం లేదు. ఎండాకాలం కాబట్టి కొన్ని ఫెయిల్ అవుతూనే ఉంటాయి. 5 రావచ్చు, 7 రావచ్చు, ఒకసారి 10 కూడా రావచ్చు. కాబట్టి మనం ఈ టెంపరేచర్ మెయింటైన్ చేసుకునేటట్టుగా వాటికి సరిపోను చల్లదనం ఉండేటట్టుగా చూసుకొని ఆ ప్లేస్లో మాత్రమే మనం పెట్టుకోవాలి. కానీ ఎండాకాలం పుట్టడం తక్కువే పుడతాయి. కానీ పుట్టిన పిల్లలు మాత్రం మంచిగా హెల్తీగా గ్రోత్ అయ్యి మంచిగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ చలికాలం వర్షాకాలం కన్నా ఆ టైంలో పిల్లలు ఎక్కువ వస్తాయి, కానీ బతకడం చాలా కష్టం అవుతుంది. ఎండాకాలం పిల్లలు తక్కువ వస్తాయి, బతకడం మాత్రం మంచిగా బతుకుతాయి. నాటుకోళ్లకు ప్రత్యేకమైన దానా ఇవ్వవలసిన అవసరం లేనప్పటికీ ఈ కోళ్లను వ్యాపార శైలిలో పెంచినప్పుడు కోళ్ల పెరుగుదలకు అనుగుణంగా పోషక విలువలతో కూడిన ఆహారం, దానా ఇవ్వాల్సి ఉంటుంది. కోడి పిల్ల తొలి దశలో ఎలాంటి దానా అవసరం ఉంటుంది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టుగా కోళ్ళను పొదిగేసుకున్న తర్వాత 21 డేస్కి పిల్లలు వస్తే మనం ఆ ప్లేస్ నుంచి మన సపరేట్గా వేరే ప్లేస్కి ఆ కోడిని పిల్లలు మార్చుకోవాలి. ఇప్పుడు ఈ కోడి ఒక 2 డేస్ అయింది పిల్లలు చేసి. ఈ చిన్న పిల్లలు కాబట్టి బయటకు వదిలితే కాకులు, గద్దలకి మన పెద్ద కోళ్ళు పొడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా సపరేట్గా ఒక జాలి తయారు చేసుకొని జాలీలో గాలి వెలుతురు వచ్చేటట్టుగా వేసుకోవాలి. వీటికి సపరేట్గా బూడింగ్ ఏమీ అవసరం లేదు. ఈ లైటింగు వేడి కావాలని తల్లి ఉంటుంది కాబట్టి తల్లి వాటికి సరిపోని వేడి బ్రూడింగ్ ఇస్తుంది. కాబట్టి మనకి సపరేట్ లైట్లు అవసరం లేదు. అవి ఓన్లీ మిషన్ మీద తీసిన పిల్లలకైతేనే తల్లి ఉండదు కాబట్టి వాటికి లైటింగ్ సపరేట్గా ఏర్పాటు చేసుకొని బ్రూడింగ్ చేసుకోవాలి. తల్లితో పాటు ఉన్న పిల్లలకైతే బ్రూడింగ్ అవసరం లేదండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోయింది. ఫస్ట్ 3 రోజులు పసుపు నీళ్ళు ఇచ్చుకోవాలి, బెల్లం నీళ్ళు, తర్వాత పసుపు నీళ్ళు ఇవ్వాలి, తర్వాత మామూలు వాటర్ ఇచ్చినా సరిపోతుంది. పసుపు బెల్లం నీళ్ళు అంటే అరుగుదల కొంచెం పిల్లలకి చిన్నపిల్లలు కాబట్టి బెల్లం నీళ్ళు తాపడం వల్ల
అరుగుదల మంచిగా ఉంటుంది. పసుపు నీళ్ళు తాపితే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం ఏమన్నా డిసీజులు ఉన్నా కానీ రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరిగి శక్తివంతంగా తయారవుతాయి. కాబట్టి బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు ఫస్ట్ 1 వీక్ కంపల్సరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చిన్నపిల్లలకి ముడ్డి దగ్గర లెట్టిన్ అనేది అంటుకుపోయి ఎండిపోవడం కారణం ఏంటంటే అరుగుదల సమస్య ఉండడం మూలన. ఇది రాకుండా ఉండడం కోసం మెయిన్ బెల్లం నీళ్ళు 3 రోజులు. బెల్లం అంటే మన మామూలు బెల్లం కాకుండా తాటి బెల్లం అనేది ఉంటుంది. ఆ తాటి బెల్లం నీళ్ళు తాపడం వలన పిల్లలకి మంచి అరుగుదల జరగడం వలన ఈ ముడ్డి దగ్గర అంటుకుపోవడం ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ అంటుకుపోవడం వల్ల ఏమైందంటే తర్వాత దాని పక్కన ఉన్న పిల్లలు కూడా దాన్ని పొడిచి ముడ్డి అంతా పొడి చేస్తే పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ బెల్లం నీళ్ళు ఇస్తే ఆ సమస్య రాకుండా ఉంటుంది. పసుపు నీళ్ళు ఇస్తే యాంటీబయాటిక్, అది ఏమైనా దాని ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి వాటికి బాగా పనిచేస్తుంది. కాబట్టి బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు 1 వీక్ కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ షెడ్లో ఈ కోళ్ళ కింద ఇసుక ఎందుకు పోసామంటే ఈ పుంజులు కోత పట్టిన తర్వాత బయట వదలడానికి మనం ఇండివిజువల్గా వదలడానికి కుదరదు. ఎందుకంటే అది ఒక్కోదానికొకటి పోట్లాడుకునే గుణం ఎక్కువ కాబట్టి ఇవి ఒకదాని మీద ఒకటి పౌరుషానికి వెళ్ళి పోట్లాడుకొని కోళ్ళు డ్యామేజ్ అవ్వడం ఒకసారి చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే కోత పట్టిన కోడిని ఒక జాబులో వేసుకోవాలి. దేనికి అది సపరేట్గా వేసుకొని మనం గచ్చు మీదనో బండల మీదనో వాటిని కోళ్ళని వేస్తే కోళ్ళ కింద ఈ గట్టిత బండకి గచ్చు గట్టిదానానికి ఆనెలు అనేవి ఏర్పడతాయి, అంటే పుండ్లు పడతాయి. పుండ్లు పడకుండా ఉండాలంటే మనం జాబులు వేసిన కోడి కింద కంపల్సరీ ఇసుక, మెత్తటి ఇసుక వేయాలి. ఇంకా జల్లిపట్టిన ఇసుక కొంతమంది దగ్గర అది ఆ టయానికి లేకపోవడం వల్ల ఇది వాడడం జరిగింది. అయినా పర్వాలేదు. ఈ ఇసుక వేయడం వలన కోడి బయట తిరిగేది తక్కువ కాబట్టి దానికి ఎక్సర్సైజ్ దొరకదు. అందుకని ఇసుక వేసామంటే అది కాళ్ళతోటి దూకోవడం, మంచిగా లోపల తిరుగుతూ కాళ్ళతోటి ఎక్సర్సైజ్ చేసుకుంటుంది కాబట్టి కోడికి రక్త ప్రసరణ జరుగుతుంది. కోళ్ళు కూడా మంచి హెల్తీగా ఉంటాయి. లేదు అంటే ఈ బండల మీద ఏమొస్తాయంటే కింద ఆనెలు వచ్చేసి కోళ్ళు కాళ్ళు ఖరాబ్ అయిపోతాయి. అందుకోసమని ఇసుక మనం ప్రతి కోడి కింద ఇసుక మినిమం 1/2 ఫీటు భూమి నుంచి పైకి 1/2 ఫీటు ఇసుక వేసుకుంటే కోళ్ళు కాళ్ళతోటి దూకుంటూ ఉంటాయి. దానివల్ల మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, కోడి కూడా మంచి హెల్తీగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వాటి కింద మనం ఇసుక వేసుకోవాలి. ఎండాకాలం మనకి ఎండలు ఎక్కువ వలన రేకుల వలన కూడా ఆవిరి ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు ఇసుకలో ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 7 మధ్యలో కొంచెం ఇసుక తడిపేస్తే మనం వాటర్ కొడితే ఇసుక చల్లగా ఉంటుంది. వాటికి కూడా ఎండ అంటే వడదెబ్బ అంటాం కదా, వడదెబ్బ తగలకుండా ఆ చల్లదనం ఉంటే మంచిగా తవ్వుకొని ఈ బాడీ దానికి ఆనిచ్చి పడుకోవడం వల్ల దానికి కూడా చల్లదనం ఉంటుంది. ఎండ దెబ్బ అంటే వడదెబ్బ తగలకుండా ఆ విధంగా కూడా ఇసుక వలన మనకి లాభం ఉంటుంది. ఈ షెడ్లు అనేది చాలామంది చాలా ఖర్చుతోటి వాటితోటి తయారు చేస్తూ ఉంటారు. కానీ నేను ఏమంటానంటే షెడ్డు కన్నా కోళ్ళ మీద పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. షెడ్డు మెయిన్ మన నైటు కోళ్ళు రెస్ట్ తీసుకోవడానికి నైట్ ఉండడానికి సరిపోవడానికి మాత్రమే షెడ్ అనేది ఏర్పాటు చేసుకుంటే సరిపోద్ది. కోళ్ళ మీద పెట్టుబడి పెట్టాలి, షెడ్ మీద తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉన్న ప్లేస్ తక్కువ కాబట్టి నేను సింపుల్గా ఈ కోళ్ళు ఉండడానికి ఒక నైట్ ఉండడం కోసమని రేకుల షెడ్ వేసాను. ఈ పెద్ద కోళ్ళు ఉండడం కోసమని జాబుల్లాగా విడివిడిగా దేనికి సపరేట్గా ఉండడం కోసం కట్టించాను. ఈ మొత్తం ఈ షెడ్ తయారు చేయడానికి నాకు మా అయితే 30,000 ఖర్చు ఉంటుంది. ఈ బయట ఫినిషింగ్ అవన్నీ కలుపుకుంటే ఒక 80,000 దాకా మనకి ఖర్చు అయింది. ఈ చుట్టూ ఆ పక్కన ఫినిషింగ్ వేసాను. ఇక్కడ 2 షెడ్లు కట్టుకున్నాం. ఇవి ఓన్లీ నైట్ ఉండడం కోసమే మనం చూసుకోవాలి. భారీ షెడ్లు వేసి తక్కువ కోళ్ళు పెట్టుకోవడం వలన మనకి లాభం కానీ లాస్ ఎక్కువ ఉంటుంది. కూతబట్టిన పుంజులు ఉండడం కోసం సపరేట్గా జాబులు తయారు చేసుకోవాలి. తర్వాత బయట తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దానికి కోళ్ళు అవతలకి దూకిపోకుండా కుక్కలు కానీ పిల్లులు కానీ ఏవి రాకుండా ఉండడం కోసం సేఫ్టీ కోసం మనం షెడ్ని తయారు చేసుకోవాలి. నేను